హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ తెలుగు కుకింగ్ ఛానల్. ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్తీ అయినటువంటి మల్టీగ్రెయిన్ ఆటా సమోసా తోటి మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఎలాంటి వాళ్ళైనా సరే తినొచ్చు. దానికోసం నేనైతే మల్టీగ్రెయిన్ ఆటాని తీసుకున్నాను. ఇది గోధుమలు, సజ్జలు, జొన్నలు, రాగులు ఇవన్నీ కూడా కలిపేసి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసి నేను మరపట్టించేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనికి కొంచెం సాల్ట్ తీసుకున్నాను. కొంచెం అంటే చిటికెడు తీసుకుంటున్నాను. ఇప్పుడు పిండి, సాల్ట్ 2 మంచిగా కలుపుకొని ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ తీసుకొని పిండినంతా కూడా మరొక్కసారి మనం కలుపుకొని ఇందులోనికి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ముద్దలాగా రెడీ చేసి పెట్టుకొని మూత పెట్టేసి పక్కన ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే ఇది మనకి సమోసా చేయడానికి మంచిగా రెడీ అయిపోయిద్ది. ఇప్పుడు స్టఫింగ్ కోసం పచ్చి బఠానీ అలాగే ఉడికించినటువంటి ఆలు వాటిని నేను సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం జీరా కూడా నేను తీసుకుంటున్నాను. ఈ జీరాని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయినటువంటి ఈ జీరాలోకి కొంచెం ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు తీసుకున్నాను. ఇవి కూడా మనము కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి పచ్చి బఠానీ కూడా నేను తీసుకుంటున్నాను. ఈ పచ్చి బఠానీ తీసుకొని దీనిని కూడా కొంచెం సేపు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చి బఠానీ ఫ్రై చేసేటప్పుడు మనము గ్యాస్ని మనము చిన్న మంట మీద పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి కొంచెం పసుపు తీసుకుంటున్నాను. ఈ పసుపును కూడా కొంచెం ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఈ ఆలు కూడా నేను తీసుకుంటున్నాను. ఈ ఆలు తీసుకొని కొంచెం సేపు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ సమోసా చేయడం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆలుని మనము కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి టేస్ట్ బాగుండిద్ది. ఇప్పుడు ఇందులోనికి నేను తగినంత సాల్ట్ అయితే నేను తీసుకుంటున్నాను. దీనిలోనికి కొంచెం కారం కూడా నేను తీసుకుంటున్నాను. అలాగే ఇందులోనికి కొంచెం మసాలా కూడా నేను తీసుకుంటున్నాను. ఈ వేసినటువంటి మసాలా, కారం, సాల్ట్ ఇవన్నీ కూడా ఆలుకి మంచిగా పట్టేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతా కూడా కలిసిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ మనము వీటిలంతటిని కూడా కలిపేసుకొని మనము పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు సమోసా కోసము నేనైతే పిండిని చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలాగా రుద్దుకొని దాన్ని నేను సగానికి కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి చల్లార్చినటువంటి స్టఫింగ్ని కూడా మధ్యలో పెట్టేసి చూపిస్తున్న విధంగా అన్నిటిని కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని అందులోనికి రెడీ చేసినటువంటి సమోసాలను తీసుకొని వీటిని మనము ఎక్కువ మంట మీద కాకుండా తక్కువ మంట మీద మనము 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. అప్పుడే మనకి సమోసాలు అనేది రెడీ అయిపోతాయి. ఎక్కువ మంట మీద అయితే మనకి పైనంతా కూడా మంచిగా కాలిద్ది, లోపలైతే పచ్చిగా ఉండిద్ది. కాబట్టి మనము మంట అనేది మీడియంలో పెట్టేసుకొని మనము చక్కగా సమోసాలు అనేది మనము ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇప్పుడైతే మల్టీగ్రెయిన్ ఆటాతో చేసినటువంటి హెల్దీ సమోసా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, తినండి, హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.